ఈ సినిమాలో చూస్తే ఫిజికల్ ఛాలెంజ్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది ట్రైలర్లో, వినపడదు అని చెప్పేసి. ఏంటది? అది ఆ సీన్ కోసం పెట్టుకుందా, త్రూఅవుట్ సినిమా అంతా ఉంటుందా? అంటే కొంచెం అలాంటిదే అండి, కంప్లీట్గా కాదు, బట్ కొంచెం అలాంటిదే. చెప్పేయచ్చు కానీ చిన్న చిన్న సర్ప్రైజులు ఎందుకని చెప్పట్లేదు. అంతే, సినిమాలో కూడా పెద్ద ట్విస్ట్ ఏం కాదండి అది. ఓకే. సినిమా అంతా కూడా అంటే తర్వాత ఏదో రివీల్ అవ్వడం అలా ఉండదండి, మొత్తం అంతా కళ్ళ ముందు జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ ఉంటుంది అంతే. సో పెద్ద ట్విస్ట్ అదేం కాదు, బట్ కొంచెం అలాంటిదే. ఓకే. ఇక్కడ చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్కరితో ఒక్కొక్క టైమింగ్. ఎస్, అందరి టైమింగ్ మ్యాచ్ చేయడం, కామెడీ టైమింగ్ ఇది మ్యాచ్ చేయడానికి ఏ రకంగా మీరు యాక్ట్ చేయాల్సి వచ్చింది? లేదండి, అంటే అందరూ బేసిక్గా పరిచయం ఉన్న వాళ్ళే చాలా వరకు, అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే, అందరితో మంచి ర్యాప్ ఉంది నాకు. సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. అండ్ వాళ్ళు కూడా ద గ్రేట్ యాక్టర్స్. సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాపో కుదిరింది అంటే యూ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్. ఓకే. తెలియకుండానే ఒకరి ఇంకో వాళ్ళు బెటర్ అవుతుంది. ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు? మీకు ఎలాంటి బర్డెన్ అనిపించింది, లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్? చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పని అది. సో ఫుల్ క్రెడిట్ అయిందే. కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్. దట్ ఈస్ కరెక్ట్ వర్డ్. ఓకే. డైరెక్టర్ సురేష్ కొండరెడ్డి గారు యాక్ట్ చేశారని చెప్పారు, పోస్టర్ లో చూస్తే ఎక్కడా లేదు. ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్ లేకుండా? అది ఆడియన్స్ కి సర్ప్రైజ్ గా ఉంచుదామని ఉంచాను. రివీల్ అయిపోయింది కదా, అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పండి. మీ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అంకే కరెక్ట్ గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం, దాని గురించి ఏమని? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి, బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించేవి ఓటీటీలో చెప్తాం, కొన్ని థియేటర్లోనే చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలో చెప్తేనే బాగుంటుంది అనేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆగి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ అనేది. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబడతారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఈ క్యారెక్టర్ కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టేకప్ అని చెప్పి అన్నారు. అంటే రాశి బయట ఎలా ఉంటుందో అనేది ఖచ్చితంగా ఆడియన్స్ చూడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు కథను యాక్సెప్ట్ చేశారా, లేదా నిజంగానే కథ బాగా నచ్చిందా? కాదు, అది ఒక్క 1 more ప్లస్ పాయింట్ అంతే. కథ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. నాకు పర్సనలీ కూడా ఈ టైప్లో మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది మైండ్లో, ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, ఈ టైప్లో మూవీ చేయాలి. కరెక్ట్ టైంలో వచ్చింది. అండ్ నేను చేసిన క్యారెక్టర్ మీరు చూసారు, కొంచెం సీరియస్గా అయిపోయింది. సో అలానే కొంచెం వెరైటీ ఇవ్వాలి అందరికీ, కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం. మీకేంటి సార్ సినిమా మీద ఎంత ప్యాషన్ ఏంటి? యాక్చువల్గా ప్రొఫెషన్ అండి. నాకు ఇది సినిమా అంటే ఒక ప్యాషన్ నాకు. ఎందుకంటే మనం ఉంటాం పోతాం, కానీ సినిమా ఎప్పుడు ఉంటుంది. సో దానికోసం 10 మందిని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. అబ్జర్వ్ చేస్తారంటే మీరు సినిమాలు ఎలాంటి సినిమాలు ఆడుతున్నాయి, ఎలాంటి ఆడియన్స్ రీచ్ అవుతున్నాయి అని చెప్పి? ఆబ్వియస్లీ అండి, ఈ సినిమా అయితే 100% ఆడుతుంది, మీరే చెప్తారు నెక్స్ట్. అండ్ సెకండ్ థింగ్, మేడం గారి డిస్ట్రిబ్యూషన్ గురించి యాక్చువల్గా వచ్చారు నాకు బయర్స్. నేను ఎందుకు ఇవ్వలేదంటే పెద్ద కంపెనీకి ఇస్తే ఈ సినిమా నుంచి డబ్బులు వచ్చుతాయి, 100% వాళ్ళు నిలబడతారన్న కాన్ఫిడెన్స్ తో. యాక్చువల్లీ మీరు బ్యాక్ టు బ్యాక్ 4 ఫిల్మ్స్ కదా సార్ రాజ్ గారి తోటి, సూపర్ హిట్ ఆల్బమ్ ఉంటుంది. సో వన్స్ అగైన్ అంటే
మీ ఇద్దరు కాంబినేషన్స్ అసలు డిఫరెంట్ వైబ్ ఉంటుంది జనం అందరూ కూడా. ఈ పాంచ్మన్ తో ఎలా ఉండబోతుంది ఆడియన్స్ కి ఏం చెప్తారు? వైబ్ 100% డబుల్ ఉంటుందండి. సాంగ్స్ కానీ బీజం కానీ లేకపోతే మూవీలో ఉన్న కామెడీ సీన్స్ కానీ. సో ఆయన ఇన్నసెంట్ లుక్ ఉంటుంది కొంత రాస్తాను. సో ఆ ఇన్నసెంట్ లుక్ కానీ లవర్ బాయ్ ఫీల్ కానీ సో అన్ని యాంగిల్స్ ఆయన ఎంజాయ్ చేస్తారు. అలానే ఇందులో సాంగ్స్ కూడా మనం గట్టిగా రిలీజ్ చేసాము. సో అందులో కూడా చాలా ఫన్ సాంగ్స్, వైబింగ్ సాంగ్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట.